హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బాగున్నా. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నా. ఏఎన్ఎం మోడల్ పేపర్స్లో 107వ పేపర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. శరీరంలోని రక్త ప్లాస్మాలోని ఉప్పు శాతం ఎంత? ఆన్సర్ 4. 0.85 to 0.9%. క్వశ్చన్ నెంబర్ 2. థ్రాంబస్ యొక్క విధి. ఆన్సర్ 4. రక్తం గడ్డకట్టుట. క్వశ్చన్ నెంబర్ 3. అబ్స్ట్రక్టివ్ జాండీస్ నందు ఏ ఎంజైమ్ ఎక్కువగా ఉంటుంది? ఆన్సర్ 4. ఆల్కలైన్ ఫాస్ఫేట్స్. క్వశ్చన్ నెంబర్ 4. సాధారణంగా క్లోమ రసం యొక్క pH ఎంత? ఆన్సర్ 4. 8-8.6. క్వశ్చన్ నెంబర్ 5. సిస్టోరియా ఏ ఎంజైమ్ తగ్గుట వలన వచ్చును? ఆన్సర్ 3. క్లోమరసం. క్వశ్చన్ నెంబర్ 6. ఎంత శాతం బైల్ స్టాల్ ఉన్న చిన్న ప్రేగులో పునఃశోషణం జరుగును? ఆన్సర్ 4. <90%. క్వశ్చన్ నెంబర్ 7. ట్రిప్సిన్ అనునది ఏ పదార్థపు జీవక్రియల్లో సహాయపడును? ఆన్సర్ 1. మాంసకృతులు. క్వశ్చన్ నెంబర్ 8. సెక్రిటిన్ అనునది ఎక్కడ ఉత్పత్తి అగును? ఆన్సర్ 4. జీర్ణాశయములో. క్వశ్చన్ నెంబర్ 9. బిలిరుబిన్ శాతం ఎంత? ఆన్సర్ 3. 0.3 నుంచి 1.9 ml/LD. క్వశ్చన్ నెంబర్ 10. ఒక రోజునకు ఉత్పత్తియగు జీర్ణరసం ఎంత? ఆన్సర్ 2. 120 ml. క్వశ్చన్ నెంబర్ 11. మధ్య వయస్కులు కాలేయం యొక్క బరువు సుమారుగా? ఆన్సర్ 3. 1500 గ్రాములు. క్వశ్చన్ నెంబర్ 12. ఉపరితల నాడులు ఎన్ని? ఆన్సర్ 3. 43 జతలు. క్వశ్చన్ నెంబర్ 13. మూత్రపిండాలకు ఒక నిమిషమునకు జరుగు రక్త ప్రసరణ ఎంత? ఆన్సర్ 2. 1200 ml. క్వశ్చన్ నెంబర్ 14. మూత్రపిండాలు ఉత్పత్తి చేయు హార్మోను? ఆన్సర్ 2. ఎరిథ్రోపాయిటిన్. క్వశ్చన్ నెంబర్ 15. పాదములలోని పొడవైన ఎముక? ఆన్సర్ 3. కాల్కేనియం. క్వశ్చన్ నెంబర్ 16. మందమైన నాడి ఏది? ఆన్సర్ 4. సయాటిక్. క్వశ్చన్ నెంబర్ 17. శరీరములో అతిపెద్ద కండరము? ఆన్సర్ 4. సయాటిక్. క్వశ్చన్ నెంబర్ 18. పాదములలో పొడవైన ఆకృతిలోని ఎముక? ఆన్సర్ 1. నావిక్యులర్ బోన్. క్వశ్చన్ నెంబర్ 19. న్యూరాన్లకు పోషకాలు ఎక్కడ నుండి లభించును? ఆన్సర్ 2. గ్లియల్ కణాలు. క్వశ్చన్ నెంబర్ 20. కేఎంసి అంటే ఏమిటి? ఆన్సర్ 4. పైవన్నీ. తల్లి బిడ్డ మధ్య సత్వర సుదీర్ఘ శారీరక స్పర్శ. తల్లి తన బిడ్డను గుండెకి హత్తుకోవడం. తల్లి లేదా సంరక్షకుల శిశువులను హత్తుకోవడం పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 21. కేఎంసిలోని కీలకాంశాలు ఏది? ఆన్సర్ 4. పైవన్నీ. కంగారు పొజిషన్, కంగారు న్యూట్రిషన్, కంగారు డిశ్చార్జి పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 22. ఆరోగ్య సేవల విస్తీర్ణ క్రింది ఏ సూచిక ద్వారా తెలుస్తుంది? ఆన్సర్ 4. పైవన్నీ. వైద్యులు జనాభా నిష్పత్తి, వైద్యులు నర్సు నిష్పత్తి, నిర్ణీత జనాభా, శిక్షణ పొందిన దాయి పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 23. మొట్టమొదటి అంతర్జాతీయ ఆరోగ్య సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ 1. వడ్డీవా, కెనడా. క్వశ్చన్ నెంబర్ 24. మొట్టమొదటి అంతర్జాతీయ ఆరోగ్య సమావేశం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ 2. నవంబర్ 1986.
క్వశ్చన్ నంబర్ 25. 4వ అంతర్జాతీయ ఆరోగ్య సమావేశం ఎప్పుడు ఎక్కడ జరిగింది? ఆన్సర్ 4 జకర్తా 1997 జూలై. క్వశ్చన్ నంబర్ 26. హైడ్రోజన్ పెరాక్సైడ్ అనునది ఒక ఆన్సర్ 4 పైవన్నీ బ్యాక్టీరియాసైడల్, స్పోరల్ సైడల్, ఫంగిసైడల్ పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 27. 0.5% హైడ్రోజన్ పెరాక్సైడ్ బ్యాక్టీరియాను సంహరించుటకు ఎంత సమయం పడుతుంది? ఆన్సర్ 1 నిమిషం. క్వశ్చన్ నంబర్ 28. గాయములు మరియు పుండ్లను శుభ్రపరచుటకు ఎంత శాతం గాఢత కలిగిన హైడ్రోజన్ పెరాక్సైడ్ను ఉపయోగిస్తారు? ఆన్సర్ 3%. క్వశ్చన్ నంబర్ 29. శరీరంలో అతిపెద్ద కుహరం? ఆన్సర్ 3 అబ్డామినల్ క్యావిటీ. క్వశ్చన్ నంబర్ 30. ఎముకలు ఏర్పడుటకు అవసరమగు కణాలు? ఆన్సర్ 4 ఏది కాదు. క్వశ్చన్ నంబర్ 31. క్వశ్చన్ నంబర్ 31. అత్యధికంగా కాలేయానికి రక్తం సరఫరా దేని ద్వారా జరుగును? ఆన్సర్ 2 పోర్టల్ వెయిన్ 80%. క్వశ్చన్ నంబర్ 32. మొదటిసారి లబ్ గుండె చప్పుడు ఏ వాల్వ్ మూసుకునుట వలన ఏర్పడును? ఆన్సర్ 4 ఏట్రియల్ వెంట్రికల్ వాల్వ్. క్వశ్చన్ నంబర్ 33. రెండవ డబ్ గుండె చప్పుడు ఏ వాల్వ్ మూసుకునుట వలన ఏర్పడును? ఆన్సర్ 2 సెమ్యులర్ వాల్వ్. క్వశ్చన్ నంబర్ 34. బొడ్డు నాళములో గల ధమనులు ఎన్ని? ఆన్సర్ 4 2 హెచ్బిఏ అనగా ఆన్సర్ 1 హిమోగ్లోబిన్ అయోడిన్. క్వశ్చన్ నంబర్ 36. మొగల్ ప్లాస్టిక్ అనీమియా ఏ కారకం లోపం వలన వచ్చును? ఆన్సర్ 3 ఫోలిక్ యాసిడ్. క్వశ్చన్ నంబర్ 37. హెచ్బి శాతాన్ని తెలుసుకునుటకు ఏ పదార్థం ఉపయోగిస్తారు? ఆన్సర్ 4 సోలిస్ మెథడ్, విన్ట్రోబ్స్ మెథడ్, హోల్డేస్ మెథడ్ పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 38. ఈసీజీ పరికరం అనగా ఆన్సర్ 3 గ్యాలనోమీటర్. క్వశ్చన్ నంబర్ 39. కండరాల్లో విద్యుత్ ప్రచోదనాలను గ్రాఫికల్ రూపములో వ్యక్తపరచుటను డాష్ అంటారు? ఆన్సర్ 2 ఎలక్ట్రోమయోగ్రఫీ. క్వశ్చన్ నంబర్ 40. మూత్రాశయములోని కండరాలు? ఆన్సర్ 2 డెండ్రోజర్ కండరము. క్వశ్చన్ నంబర్ 41. నవజాత శిశువులపై కనిపించే వెంట్రుకలను ఏమందురు? ఆన్సర్ 1 లానిగో. క్వశ్చన్ నంబర్ 42. అల్ప కణాలు దేనిని ఉత్పత్తి చేయును? ఆన్సర్ 4 గ్లూకాగాన్. క్వశ్చన్ నంబర్ 43. డెల్టా కణాలు డాష్ను ఉత్పత్తి చేయును? ఆన్సర్ 3 స్టామోటోస్టాటిన్. నంబర్ 44. క్రియాశీలన రూపములోను విటమిన్ డి ఏది? ఆన్సర్ 2 కాల్సిఫెరాల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, హెల్ప్ చేయండి, అందరికీ సపోర్ట్ చేయండి.